ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది. కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు. ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి. వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము. ఈ ద్వేష ఆవేశములకు కూడాను ఇది మూల కారణము. కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి యందు దోషము లేకుండా చూసుకోవాలి. సాయిరామ్, శుభోదయం. ఈరోజు మంచి మాట. అతి దానం వల్ల నష్టపోయిన వాడు బలిచక్రవర్తి, అతి కామం వల్ల నష్టపోయిన వాడు రావణాసురుడు, అతి కోపం వల్ల నష్టపోయిన వాడు విశ్వామిత్రుడు, అతి లోభం వల్ల నష్టపోయిన వాడు దుర్యోధనుడు. ఈరోజు అతి ఆశ వల్ల నష్టపోతున్న వాళ్ళు మానవులు. ఎటు చూసినా అతి వల్ల క్షతే. అందుకే అతి ఎక్కువ పనికిరాదు. మనం మాట్లాడే మాటల్లో నిజమో న్యాయమో రెండు ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే ఏ ఒక్క రోజైనా మన మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు ఎన్నడూ విలువ కట్టలేము. కానీ వాటిని కోల్పోయేటప్పుడు వాటి విలువేంటో మనకు తెలుస్తుంది. మన తప్పులు సరిదిద్దుకోలేని రోజున మన పరిస్థితులు భారమవుతాయి. మన తప్పులు సరిదిద్దుకున్న రోజున మన పరిస్థితులు వాటికవే మారుతాయి. జై సాయిరామ్.